వద్దులే బావా, తినిపిస్తాను. చూసావా, అలా ఛాలెంజ్ చేశాను, ఇలా గెలిచేస్తున్నాను. గెలుస్తున్నావా? ఇందాక బయట ఏం ఛాలెంజ్ చేశాను ఒక్కసారి గుర్తెచ్చుకోమ్మా. నీలాంటి టుబ్రి దానికి నాలాంటి శ్రీనివాసు ఛాలెంజ్ చేయడానికి పండగే అవసరం లేదే. నేను తింటున్నాను, నువ్వు తినిపిస్తున్నావు, ఇది ఫిక్స్ చేసుకో. గుర్తొచ్చిందా? నీ చేత్తో అన్నం కల్పించుకొని తింటాను అన్నాను. అన్నావులే. మరి ఇప్పుడు అదేగా నిజం కాబోతుంది. ఏదేమైనా నీ మొగుడు గ్రేటే. ఒకసారి భుజం తట్టు. ఎందుకు? గెలుస్తున్నాను కదే, అప్రిషియేట్ చేయవా? చెయ్యి. ఏమింది బావా? ఏమిటే అది, హ్యాండా లేక పెళ్లిళ్లలో కొట్టే బ్యాండా? అలా బాధేసావేమిటి? నువ్వు అనమన్నావని ఊరికే అలా అన్నానంతే. ఊరికే అన్నావా? నువ్వు ఊరికే అంటేనే ఊరవతల పడేలా ఉన్నానే. నువ్వు కావాలని కొడితే నా పరిస్థితి ఏమిటి? పో బావా, ఏం మాటలవి? ఆ నవ్వుకు అర్థం ఏమిటి? అంటే నీ చేతి ముందు నేనెంత అనా? చిచి, అన్నీ నువ్వే అనుకొని తిరిగి నేనన్నానంటావేంటి బావా? నువ్వేమనక్కర్లేదే, నీ యదో ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. కలుపు కలుపు. నువ్వు నాతో కావాలని తినిపించుకొని తీరాల్సిందే అని ఛాలెంజ్ ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు కదూ. నువ్వు అన్నం తినకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. హలో, వేసుకున్న మైండ్ వాయిస్లు చాలు గాని పెట్టమ్మా. బావా, ఏమైందే? ఈ అన్నం తినొద్దు బావా. ఎందుకు? నా నోటితో నేను చెప్పలేను బావా. అయితే వెళ్ళి మా అత్తలను అడిగి అద్దెకి తెచ్చుకో. ఏంటది? నోరు. నీ నోటితో నువ్వు చెప్పలేనన్నావు కదా. పో బావా, నీకేం చెప్పినా ఎగతాళి వేళకోలమే. ఇదిగో అసో దాపి ముందు అన్నం పెట్టు. నిజం బావా. ఇప్పుడు కనుక నువ్వు ఈ అన్నం తిన్నవే అనుకో, తర్వాత నేను చెప్పే మాటలకి వాంతి చేసుకుంటావు. వామిటింగ్ చేసుకుంటానా? అంత దారుణమైన విషయాలు ఏమున్నాయే? ఈ వంట చేసింది మేమే అయినా వీటిని రుచి చూసింది మాత్రం మీ అత్తయ్య గారు. మా అత్తయ్యలు రుచి చూసారా? దీంట్లో వెరైటీ ఏముంది? కుక్క అన్నాక కరెంటు స్తంభాల దగ్గర వాసన చూడటం, మా అత్త అన్నాక వంటల వాసన చూడటం కామనే. కామనే బావా, కానీ దీంట్లో ఒక వెరైటీ కూడా ఉంది. ఏమిటది? అది చెప్పడం కన్నా నువ్వు చూస్తే బాగుంటుంది. ఒకసారి అటు చూడు. కూరలు ఇలా కూడా రుచి చూస్తారా? అయినా దేవుడిచ్చిన చేతులతో గరిటెలు స్పూన్లు వాడకుండా ఇలా చేతులు పెట్టి చూడడం ఏమిటి? అదే నాకు అర్థం కాలేదు బావా. అయినా ఎంత కాదనుకున్నా వాళ్ళు మీ మేనత్తలే కదా. వాళ్ళ ఎంగిలి నువ్వు తినొచ్చు, నీ ఎంగిలి వాళ్ళు తినొచ్చు. దా. వాళ్ళ అత్తేని కాదు, చెత్తను. నేను ఒక్క ముద్ద కూడా ముట్టను. బావా, అసలే నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్. తినకపోతే నీకు కడుపులో నొప్పి వస్తుంది, ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బిల్ వస్తుంది. ఇవన్నీ ఎందుకులే బావా, నువ్వు తినటమే బెటర్. దా తిను బావా, నా చేతులతో నేనే తినిపిస్తున్నానుగా, తిను. వద్దంటే బలవంతం చేస్తావు ఏమిటి? నో బలవంతం బావా. ఏ ఛాలెంజ్ అయినా సరే మా బావే గెలవాలి. ఈ అన్నం నా చేతులతో నేనే తినిపించి నిన్ను నేను గెలిపించుకుంటాను. కమన్ బావా, తిను. బావా ప్లీజ్ బావా, ఏముంది, కాసేపు కళ్ళు మూసుకో. ఇలా ముద్ద పెడతాను, అలా మింగేసేయ్. ఏమిటి మింగేది? ముద్ద ముద్దలో మా అత్తల చేష్టలు కనిపిస్తున్నాయి. అవి తలుచుకుంటేనే నేను తినలేనే. బావా ఆఖరిసారి అడుగుతున్నాను, తిను. ఓహో, వాళ్ళు ఎంగిలి చేసిన అన్నం ఎలాగోలా తినిపించాలనుకుంటున్నావా? నీ ఓవర్ యాక్షన్ ఎలా ఆపుతానో చూడు. ఓసేయ్, ఓ పని చేద్దామే. ఏంటది? ఈసారికి నిన్ను గెలిపిస్తానే. నన్ను నువ్వు గెలిపించడం ఏంటి బావా? ఈ అన్నం నేను తింటే ఈ ఛాలెంజ్ లో నేను గెలిచినట్టు, తినకపోతే నువ్వు ఓడినట్టు. అలా కాకుండా నువ్వు తిన్నావనుకో, నువ్వు గెలిచినట్టు కదా. బావా నేను ఈ రోజు ఉపవాసం. అయితే ఏమిటే, ఈ పతిదేవుడి కన్నా నీకు పార్వతీపతే ఎక్కువైపోయాడా? మా ఇద్దరు అత్తయ్యలు ఎంగిలి చేసిన ఈ అన్నం కూరలే నువ్వు తింటున్నావు. పుణ్యాత్మురాలు అయిపోతున్నావు. నువ్వు ఫిక్స్ అయిపో. తిను తిను, దా ఇంకో తిను. వద్దు బావా. ఆపటి పర్లేదు తిను తిను. వద్దు బావా. ఇంకో తిను. వద్దు బావా. దా తిను తిను. అయ్యో అలాంటి ఎట్లాగా తినాలి. ఏమిట్రా, ఏమిటి గొడవ?
చూడండి మావయ్య గారు, ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను తినను అంటే బావ బలవంతంగా తినిపించాలని చూస్తున్నాడు. చెప్పు, పద్మావతి చెప్పింది నిజమేనా? తనకి బలవంతంగా తినిపించాలనుకున్నావా? అప్రాచ్యుడా. నాన్నగారు, నాన్నగారు, వద్దు నాన్నగారు, కొట్టకండి, కొట్టకండి నాన్నగారు, నాన్నగారు. అమ్మో, ఈయనకి గానీ నిజం తెలిస్తే నన్ను వాయించేస్తారు. అడుగుతుంటే మాట్లాడు. లేదు నాన్నగారు, తను అన్నం తింటాను అంటుంటే వద్దు, నాన్నగారు ఈరోజు ఉపవాసం ఉండాలి, తింటే మహాపాపం అని చెప్పి ఆపుతున్నా. నోర్మై, అప్రాచ్యపు వెధవా. నువ్వు ఆపుతున్నావో తినిపించాలనుకుంటున్నావో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఆకలేస్తే నువ్వు తినాలి కాని ఆ అమ్మాయికి తినిపించడం ఏంట్రా? తినకుండా ఉన్నది కాక మళ్ళీ చివాట్లు నాకు. అలా ఏం కాదత్తయ్య, కడుపులో నొప్పి వస్తుంది అంటే నువ్వు తినాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువయ్యి కడుపులో నొప్పి పుట్టి అనారోగ్యం పాలవుతావని తినిపిస్తున్నాడు అంతే. తనకు ఆకలేస్తే నువ్వు తినిపిస్తావా? ఏం అక్కర్లేదు, తనకు ఆకలేస్తే తనే తింటుంది. అలాగే నాన్నగారు. పదాండాళ్ళు. సరే. బావా సరే, నువ్వు తినేసేయ్. ఏ ఆగు, తీసుకే అలే. కడుపు మార్చేసింది, నాన్నగారితో తిట్టించడానికి పుట్టింది. బావా, లోపల పూజ ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వెక్కడ కూర్చున్నావేంటి? రా వెళ్దాం. నేను రాను. ఏ ఏమైంది బావా? పూజకి నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అయ్యో గోవింద్ లేడే అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? చచ్చా, ఏంటి బావా ఆ మాటలు? నిన్ను తీసుకురమ్మనే అత్తయ్య మావయ్య నన్ను పంపించారు. రా వెళ్దాం. నేను నమ్మను. మా అమ్మకి నాన్నకి నా మీద ప్రేమే ఉండుంటే ఉదయం నేను డబ్బులు అడిగినప్పుడే ఇచ్చుండేవాళ్ళు. లేదు గనకనే సంపాదన చేతగాని వాడికి షికారులు చేయడం అవసరమా అన్నారు. మీరేమైనా కాస్ట్లీ కార్ అడిగారా? ఖరీదైన బంగ్లా అడిగారా? ఆఫ్టర్ ఆల్ ఫారెన్ ట్రిప్ అడిగారు. దానికోసం డబ్బులు ఇవ్వకపోగా పని పాట లేదని అవమానించారంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఏయ్, నువ్వు నోరు మూసుకోవే. మావయ్య గారి దగ్గర నిజంగానే డబ్బులుండుంటే బావ అడిగిన వెంటనే తీసిచ్చేవారు. లేవు గనకే అలా చెప్పుకోలేక అవసరమా అని అన్నారు. అయినా ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో తలదూర్చావనుకో మొహం పచ్చడైపోద్ది. ఏయ్, తననెందుకు తిడతావు? తన అన్న దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి అంతే, వాళ్ళకు వాడంటేనే ప్రేమ. వాడేదైనా అడిగితే వెంటనే కొనిచ్చేవాళ్ళు. అదే నేను అడిగితే మాత్రం నీకు అవసరమా అనేవాళ్ళు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది గోవింద్ గారు. ఇప్పుడు మీకేంటి? మీరు ఫారెన్ టూర్ వెళ్ళాలి అంతేగా? ఇంకేం వెళ్తాను నా బొందా? నా ఫ్రెండ్స్ అంతా వెళ్తూ ఉంటే నేను ఏడ్చుకుంటూ సెండ్ ఆఫ్ ఇవ్వాలి అంతే. అంతకు మించి చేయడానికి ఏం లేదు. మీరేం బాధపడకండి గోవింద్ గారు. మీ ఫారెన్ ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? 1 lakh అన్నా అవుతుంది. ఆ 1 lakh నేను ఇస్తాను. ముష్టెత్తుకోవడానికి బొచ్చకు గతి లేదు కానీ బంగారు కొండలు బహుమానంగా ఇస్తానందట. నీలాంటిది నీకే గతి లేక మా ఇంట్లో పడుంటున్నావు. బావకి ఫారెన్ వెళ్ళడానికి 1,00,000 రూపాయలు ఇస్తావా? అదే మేం నమ్మాలా? అమ్మా త్రిపుర సుందరి, నువ్వు నీ శరీరంలో ఏ భాగాన్ని వాడవా? కొంచెం వాడు. భగవంతుడు బుర్ర కూడా ఇచ్చాడు కదా. హలో, వాడాం కనుక చెప్తున్నా. 1,00,000 రూపాయలు ఇవ్వడం అంటే నువ్వు కబుర్లు చెప్పినంత ఈజీ ఏం కాదు. అదే కదా నీ అనుమానం. ఒక్క నిమిషం ఉండు. గోవిందుని నా వైపుకు తిప్పుకోవడానికి మరో అవకాశం దక్కింది. ఎదిగోండి గోవింద్, మీకోసమే తెచ్చాను. తీసుకోండి.
ఫారెన్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి. అంత డబ్బు నాకు ఏ ఇవ్వకూడదా? ప్రేమ అంటే ఇదే గోవింద్ గారు. మీరు అడిగితే ఎక్కడి నుంచి తేవాలరా అన్నది నీకున్న ప్రేమ, కానీ ఎక్కడి నుంచైనా తెచ్చిచ్చింది నాకున్న ప్రేమ. ఎప్పటికైనా ఎవరి ప్రేమ గొప్పదో అర్థం చేసుకోండి గోవింద్ గారు. ఏయ్, ఉదయం పేపర్లో చదివాను బ్యాంకులో దొంగతనం జరిగింది అని. కొంపతీసి ఆ బ్యాంకులో దొంగతనం చేసింది నువ్వేనా? ఏయ్ నిన్ను! నన్ను దొంగతనం చేసింది అంటావే? మరి లేకపోతే మీ అమ్మా నాన్న ఊళ్ళో లేరు, ఎక్కడికో వెళ్లారు అన్నావు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావే? ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చాను. చాలా. ఆహాహా, నిన్ను నమ్మి 1,00,000 రూపాయలు అప్పించే వెదవెవడే? నా ఫ్రెండ్ని వెదవ అంటావే? నిన్ను! తను నా ఫ్రెండ్. ఇంకోసారి నా ముందు తన దగ్గర ఓవర్ యాక్షన్ చేసావో ఇలాగే అవమానాల పాలవుతావు. జాగ్రత్త. థ్యాంక్స్ దామిని, థ్యాంక్ యూ సో మచ్. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. యు మై ఫ్రెండ్. రియలీ? ఎస్, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఎదుగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ దామిని, థ్యాంక్ యూ. ఏ త్రిపుర, దామిని నాకు ఈ డబ్బిచ్చిన విషయం ఎవరికైనా చెప్పావో మర్యాద దక్కదు. చూసావా గోవింద్ని నా వైపుకి ఎలా తిప్పుకున్నాను? ఏయ్, దాన్ని ప్రేమ అనరే, అవసరం అంటారు. ప్రస్తుతం మా బావకు డబ్బులు అవసరం కాబట్టి ఆ అవసరాన్ని నువ్వు ఆసరాగా తీసుకుని ఆయన్ని నీ వైపు తిప్పుకున్నావు. అది ఎంతకాలం నిలబడుతుందో, ఎన్ని రోజులు నిలబడుతో నేను చూస్తాను. హ, హ. ఇప్పుడు నా వైపు ఒక అడుగు ముందుకొచ్చాడే, ఈ ఒక్క అడుగే రేపు 7 అడుగులుగా మారుతుంది. 3 ముళ్ళు వేయిస్తుంది, ఈ ఇంటికి కోడల్ని చేస్తుంది. చూద్దాం 7 అడుగులు ఎవరి వెనక వేస్తాడో, 3 ముళ్ళు ఎవరి మెడలో వేస్తాడో. అమ్మా, పూజ మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. అమ్మాయి, అల్లుడు కూర్చోండి, పూజ మొదలు పెడుతురు గాని. కూర్చోవాలనే ఉంది అత్తయ్య, కానీ కడుపులో ఏదో గడబడగా ఉంది. ఏంట్రా అల్లుడు, కొంప తీసి తినకూడదేమన్నా తిన్నావా ఏంటి? లేదత్తయ్య. పోనీ చూడకూడదు ఏమన్నా చూసావా అల్లుడు? అవునత్తయ్య. ఏం చూసావు? మిమ్మల్నే. సు, 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 సు. సు, 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 సు. సు, 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 సు. ఏమిట్రా, మమ్మల్ని చూస్తూ ఉంటే కడుపులో తిప్పుతుందిరా నీకు? కడుపే కాదత్తయ్య, ఇప్పుడు తల కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తల తిరగడం ఏంటి బావా? నాకు తల తిరగడం ఏమిటే పిచ్చిదానా. ఇప్పుడు కళ్ళు తిరిగినట్టు పడిపోతాను, నీరసం వచ్చిందని నమ్మిస్తాను, కడుపు నిండా తింటాను. అనే ఏమైంది? అనే 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 ఏమైందనే? అనే ఏమైందిరా? అనే అనే బాబు, బావా ఏమైంది బావా? బావా పాపం పొద్దుటి నుండి ఏమీ తినలేదు. ఆకలిస్తుందని మొత్తుకున్నా మనమే పట్టించుకోలేదు. అయ్యో శ్రీనివాసులు బావా కళ్ళు తెరు బావా. అలా చూస్తారేంటమ్మా? మొహం మీద నీళ్లు చల్లండి. ఒరే శ్రీనివాసు, అలా ప్లాన్ చేయగానే ఇలా వర్కౌట్ అయిపోయిందిరా. అమ్మ బావా, ఇదంతా నాటకమా? నువ్వు కళ్ళు తిరిగి పడిపోలేదా? చెప్తా. ఒరే తమ్ముడు,
అబ్బాయికి ఏదో సీరియస్ అయినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే అక్కయ్య. ఆ, మావయ్య గారు అక్కర్లేదు మావయ్య గారు. ఇలా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు లేపటానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. చిట్కానా? అవును పెద్దమ్మా. ఏంటమ్మా అది? కమీరా. కమీరా? కమీరా ఏమిటి? కమీరా అంటే ఏమిటమ్మా? చెప్పడం ఎందుకు, మీరే చూద్దరు గాని. అత్తయ్య ఒకసారి పట్టుకోండి. త్రిపుర వస్తున్నా బద్దు. పద్దు, కమీరా అంటే ఏంటి? ఇది ఎహే, అవి మిరియాలు కదా, కమీరా అంటావేంటి? కమీరా అంటే కళ్ళలో మిరియాల రసం అని అర్థం. మిరియాల రసమా? మిరియాల రసం ఎందుకే? ఎందుకంటే బాబా యాక్టింగ్ నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటి యాక్టింగా? మరి నిజంగానే బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకుంటున్నావా? పాపం, ఉదయం నుంచి బాబు ఏం తినలేదు కదా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడేమో అనుకున్నాను. అంత లేదు, ఆయన గారు మహానటుడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఏ సినిమాలోనైనా చేస్తే ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది. అంటే ఇప్పుడు బావ కళ్ళు తిరిగి పడ్డం అనేది అబద్ధం, నాటకం, అంతే కదా? 100% నాటకం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అది సరే, నిజంగా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళైతే లేపొచ్చే, కానీ డ్రామా ఆడే వాళ్ళని ఎలా లేపుతాం? అందుకే కదా ఈ కమీరా. ఓహో, కళ్ళల్లో మిరియాల రసం పోసి లేపేస్తావా? త్రిపుర, ఇందా గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకో. దా పట్టుకోవే. పద. శ్రీనివాసు, అనయ్య, శ్రీనివాసులు, అమ్మా త్వరగా తీసుకురా. ఆ మిరియాలివే. ఏంటమ్మా మిరియాలు తెచ్చి నూరుతున్నారు? సుధక్క, మిరియాలు నూరి నోట్లో పోస్తారేమో. నోట్లో పోస్తారా? కాదు కాదు పెద్దమ్మా, మరి ఎక్కడ పోస్తావమ్మాయ్? చెప్పాను కదా, ఈ వైద్యం పేరే కమీరా అని. కమీరా అంటే ఏమిటమ్మా? కళ్ళల్లో మిరియాల రసం. కమీరా. కళ్ళల్లోనా? కళ్ళల్లో మిరియాల రసం పోయిచ్చామా? ఫిట్స్ వచ్చి పడిపోయిన వాళ్ళకి, స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళకి ఈ మిరియాల రసం కనుక కళ్ళల్లో పోస్తే నేరుగా ఆ మంట బ్రెయిన్ లోకి చేరి వెంటనే స్పృహలోకి వస్తారని ఓ ఆయుర్వేదం స్పెషలిస్ట్ చెప్పాడు పెద్దమ్మా. ఆ మిరియాల రసం గనక నూరి నా కళ్ళల్లో పోస్తే ఆ తర్వాత ఈ గాలి ఈ నేల అంటూ గుడ్డోడ్లాగా పాటలు పాడుకుంటూ తిరగాలి నేను. త్రిపుర, నీళ్ళివ్వు. త్రిపుర, ఆ గిన్నెవే. త్రిపుర, నువ్వు బావ కుడికను తెరవే. అలాగే.
అత్తయ్య ఆ? నువ్వు ఈ కన్ను తెరు ఆ? ఆ, ఓరి నాయను తొందరగా తప్పించుకోవాలి, లేకపోతే కళ్ళల్లో పోసేలా ఉన్నారు వీళ్ళు. ఏది కళ్ళు ఓపెన్ చేయండి. ఒరే శ్రీనివాసు, పోసేస్తుందిరా, చచ్చిపోతావురా, కళ్ళు పోతాయిరా. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అమ్మయ్యా అల్లుడు స్పృహలోకి వచ్చాడు. బాబు స్పృహలోకి వచ్చాడు. నేనెక్కడున్నాను? అదేంటి బావా వెంటనే స్పృహలోకి వచ్చేసావు? స్పృహ తప్పి పడిపోయానా? పడిపోయావు బావా. అప్పుడు వెంటనే శివుడు నా కల్లోకి వచ్చి పాస్ అయ్యేలా చేశాడు. ఎందులో? స్పృహలో. ఇందాక స్పృహ తప్పాను, ఇప్పుడు స్పృహలోకి వచ్చి పాస్ అయ్యాను. ఒరే తింగర వెధవా, తింగర వేషాలు వేయకుండా వెళ్ళి పూజలో కూర్చో. అలాగే నాన్నగారు. వెళ్ళి పూజలో కూర్చో. లే లే జాగ్రత్త.